శ్రీమహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయుగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. భవానీ అనగా భవ అనగా పుట్టుక, పుట్టుకను లేకుండా చేసేది అనగా శాశ్వత కైవల్యం ఇచ్చేది. భవః అనగా శివుడు, ఆయన పత్ని కనుక ఆమెను భవానీ అన్నారు. భావనా గమ్య అనగా భావనతో చేరదగినది అమ్మవారు. మనసులో ఉన్న సకల కల్మషాలను తొలగించుకొని మనస్సును పూర్తిగా అమ్మవారిపై లగ్నం చేసిన వారికి అమ్మ దర్శనమిస్తుంది. అనగా మనశ్శుద్ధి ఉండాలి, నమ్మకం ఉండాలి. భవారణ్య కుటారిక అనగా భవ అంటే పుట్టుక, భవం అంటే సంసారం. సంసారం అడవి వంటిది. ఈ అడవిని నరికి వేసే గొడ్డలి అమ్మవారు. ఈ గొడ్డలి సామాన్యమైనది కాదు. సాధారణంగా అడవిని ఎన్నిసార్లు నరికినా మళ్ళీ మళ్ళీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మన సంసారం కూడా అటువంటిది. ఇందులో మొట్టమొదటిది జన్మ వ్యామోహ దుఃఖం. ఈ దుఃఖాలని వృక్షాలను నరికివేసి మరలా అవి మొలవకుండా అనగా సంసార దుఃఖం రాకుండా చేసేది శక్తి శ్రీమాత. భద్రప్రియ అనగా భద్రం అంటే శుభం లేక మంగళం అని అర్థం. భద్రప్రియ అనగా లోకాలకు శుభాన్ని కలిగించే మంచి పనులపై ఆసక్తి కలిగినది, ప్రీతి కలిగినది అని అర్థం. భద్రమూర్తి, మూర్తి అంటే ఆకారం. భద్రమూర్తి అంటే మంగళకరమైన లేక శుభకరమైన ఆకారం కలిగినది. దేవి భాగవతం, కాళీ పురాణం, బ్రహ్మాండ పురాణం ఈ మూడింటిలోనూ భద్రమూర్తి అంటే ఎలా ఉంటుందో వర్ణించబడి ఉన్నది. భక్త సౌభాగ్యదాయిని అనగా తన భక్తులకు అన్ని రకాల భాగ్యాలను, అదృష్టాన్ని ఇచ్చేది అని అర్థం. నమశివాయ చ నమశివాయ. బలం గురోర్ ప్రవర్ధతాం.